మూవీ అని చెప్పాలి. ఎందుకంటే అసలు నేను ఏదో ఊహించుకొని వచ్చిన ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ కమల్ హాసన్ గారు కానివ్వండి, శింబు గారు కానివ్వండి. అంటే శింబు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మూవీస్‌లోకి వచ్చాడు కాబట్టి ఇంకా వేరే లెవెల్ ఎక్స్‌పెక్ట్ చేసినా గానీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా గానీ టికెట్‌కి మాత్రం న్యాయం చేయలేకపోయింది భయ్యా మూవీ మాత్రం. అనవసరంగా మణిరత్నం గారి మార్క్ కనిపించలేదా మీకు సినిమాలో? మణిరత్నం గారంటే కొన్ని మూవీస్ బాగానే ఉన్నాయి గానీ, ఇందులో మరి పెన్‌లో ఇంక్ అయిపోయిందా ఏంటో తెలీదు గానీ, అంతా పూర్తిగా అయితే డల్ అయిపోయినాం భయ్యా. ఏ మూవీకైనా రివ్యూ ఇద్దామంటే ఒక ఊపు ఉంటది. కానీ ఇందులో మాత్రం అనవసరంగా 2 గంటల 45 నిమిషాలంటే, దీనికి ఒక 45 నిమిషాలలో తీస్తే ఇంకా బాగుండేమో అని అనిపించింది ఈ మూవీ అయితే. కానీ మొత్తం క్యారెక్టర్ ఎలా అనిపించింది? శంభు క్యారెక్టర్ అయితే అసలు వేస్ట్ అనిపించింది. క్యారెక్టర్ అంటే మనం కొన్ని మూవీస్ చూసినాం, ఆయన మన్మధుడు ఇట్లాంటి సినిమాలు చూసినాం కానీ అందులో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కానీ ఇందులో అసలు ఏం బాగా అనిపించలేదు. అంటే యాక్టింగ్ పరంగా పర్లేదు, కానీ స్టోరీకి తగ్గట్టు మాత్రం అసలు ఇది చేయలేదు. రేటింగ్ అంటే మాత్రం దీనికి ఇక మన కమల్ హాసన్ గారి కోసం కానివ్వండి, శంభు గారి కోసం మన మ్యూజిక్ కూడా ఉంది కదా, మరి మ్యూజిక్కి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే మనందరికీ అసలు అంటే మనం దాదాపు చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఆయన మ్యూజిక్ ఎంత పెద్ద ఫ్యానో. కానీ ఇందులో మాత్రం తగ్గిపోయిందని అనిపించింది. ప్రతి ఒక్కరిది ఎందుకో హార్డ్ వర్క్ అనేది కనిపించలేదు. అంటే ఎవరికి వాళ్ళు బ్లడ్ పెట్టలేకపోయారు, ఎవరికి వాళ్ళు ఎందుకో మరి తగ్గిపోయిన. అంటే కమల్ హాసన్ గారు కూడా భారతీ 2 నుంచి కంపేర్ చేసుకుంటే ఇది కూడా రొటీన్ అనిపించింది. ఇది ఎందుకు మరి ఇలా తీస్తున్నాడు అతని. ఇప్పుడు యాక్టింగ్ అంటే మనకి ఓవరాల్ ఇండియా వైజే అతను నెక్స్ట్ లెవెల్, బట్ అట్లా అయిపోయింది.